నాన్నగారి హిందీ వలన ఇందిరాగాంధీ గారు భయపడ్డారు. నేను వైస్ చైర్మన్ అయిన తర్వాత మా ఫోర్స్ ఉంది కదా, రెస్పాన్స్ ఫోర్స్, ఆరెంజ్ జాకెట్ వేసుకున్నాం, వాళ్ళకి ఈ రేజింగ్ డే అని పెడతారు. ఈ ఫోర్సెస్కి అంతా యాన్యువల్ రేజింగ్ డే స్థాపించిన దాన్ని పురస్కరించుకొని ఇంతవరకు చేయలేదు. 6 సంవత్సరాలైనా మొట్టమొదటిసారి పెట్టి చిదంబరం గారిని పిలిచాను. ఆయన హోమ్ మినిస్టర్గా, చీఫ్ గెస్ట్గా. ఢిల్లీ ఐఐటి క్యాంపస్లో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను, చిదంబరం గారు, ఆ ఆఫీసర్ కూర్చున్నారు. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేమిటంటే ఢిల్లీలో ఉంది, ఈ ఐఐటి వాళ్ళంతా అక్కడ జవాన్లు అంతా ఉంటారు, ఐఐటి ఉండేవాళ్ళు కూడా అంతా హిందీలో ఉంటారు కదా అని నేను హిందీలో మాట్లాడాను. నేను హిందీలో మాట్లాడి వచ్చి కూర్చుంటే చిదంబరం గారు, ఆయన అంటే బహుశా కొంత సమయం గడిచిన తర్వాత చెప్తే ఆయన టోన్ మారి ఉండేదేమో కానీ, యూ స్పీక్ వెల్ ఇన్ హిందీ అన్నాడు. అంటే జనరల్గా ఏమిటంటే దక్షిణాది నుండి హిందీ మాట్లాడగలిగే చీఫ్ మినిస్టర్ అయితే న్యాచురల్గా కొంత అక్కడ నార్త్ అండ్ సైడ్లో కొంత దూసుకెళ్ళకపోయినా గుర్తింపు చాలా ఇష్టపడతారు హిందీలో మాట్లాడితే. ఆ వెబ్ సిరీస్ కూడా చాలా క్లియర్గా చూపించేస్తారు. ఈ కమ్యూనికేషన్ అనేది ఇందిరాగాంధీ గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఒక ట్రాన్స్లేట్ చేస్తే తప్పితే అక్కడ కమ్యూనికేట్ చేయడానికి లేదా అంత ఎడ్యుకేషన్ అనేది అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా పూర్గా ఉండింది. వీళ్ళు ఎవరు వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ కావాలన్నా వీళ్ళకి ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పితే అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోయేదని కూడా అందులో చూపించారు. సో ఆ రకంగా ఉండే దాంట్లో నాన్నగారి హిందీ, నా హిందీ కూడా ఏమిటంటే 2004లో నేను 3వ ఎన్నికైన తర్వాత ఇక్కడే ఇండియా టీవీ అని చెప్పి బేగంపేటలోనే వారి ఆఫీస్ ఉండేది, వారి స్టూడియో. నన్ను పిలిచారు. నేను వెళ్ళేసరికి కిషన్ రెడ్డి ఉన్నాడు అక్కడ. కిషన్ రెడ్డి ఉండి ఆయన మొదటిసారి గెలిచాడు, నేను 3వసారి. ఆయన ఆయన ఏదో మాట్లాడుతుంటే ఆయన కామెంట్ చేశాడు. అది హిందీ ఛానల్ కదా. యాంకర్స్ ఎవరంటే రజత్ శర్మ, తరుణ్ తేజ్పాల్. అబ్బా, వాళ్ళిద్దరూ ఉండి తర్వాత వేరే సిటీస్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వస్తే నేను మాటలు మొదలుపెట్టిన తర్వాత रजत शर्मा अన్నాడు, రెడ్డి साहब राजनीति के बारे में बाद में बात करेंगे, पहले बताइए इतनी अच्छी हिंदी कैसे बोलते हैं. లైవ్ నేషనల్ టీవీలో. నేనన్నాను, నేను హైదరాబాద్ వాడిని కదా అంటే, లేదా హైదరాబాద్ హిందీ మాకు బాగా తెలుసు, మీ హిందీ ఎట్లా ఉందంటే యూపీ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా సిగ్గుపడతారు మీ హిందీ విని, అంత బాగుంది అని లైవ్. అది ఎప్పుడు 2004. నేను దాని తర్వాత నక్సలైట్ సమస్య అధ్యయనం చేయడానికి ఒక కమిటీ, అజిత్ జోగి ఆ కమిటీలో సభ్యుడు. ఇట్లాంటివన్నీ నార్త్లోనే కంటిన్యూస్గా 2004 to 2014 10 సంవత్సరాలు ఇంచుమించుగా నేను ఇదైనప్పుడు ఈ హిందీలో నేను మాట్లాడిన తర్వాత నాకు అది నాన్నగారికి అయినట్టు హిందీ నాకు కూడా మైనస్ అయింది. ఓకే, అది అంటే తర్వాత ఇవన్నిటికంటే ముఖ్యంగా పివి నరసింహారావు గారు ఒకసారి రోషయ్య గారికి చెప్పిన మాట, చూడు రోషయ్య గారు నాన్నగారితో నాతో నేనున్నప్పుడు చెప్పింది నాన్నగారితో, చూడు రోషయ్య, చెన్నారెడ్డి గారు ఏమిటంటే ఆయన ఏదైనా అనుకుంటే టక్కున చెప్పేస్తాడు. ఎవరున్నా ఏదున్నా ఆయన ఏదన్నా తను ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు చెప్పేస్తారు. నేను రోషయ్య ఏం చేసేవాడిని అంటే ఇందిరాగాంధీ ఏదైనా చెప్పాలనుకుంటున్నది అని అనుకుంటే అది ఆమె గొంతులో నుంచి మాట బయటికి రాకముందు గ్రహించి ఆ మాట నేను చెప్పి ఇట్లా నేను ఉండిపోయాను ఇక్కడ. సో అలాగే అంటే మీరు జీ హుజూరు అది ఇది అని అన్నారు. ఒక్కో రకంగా ఒక లీడర్షిప్ ఆ లైన్లోనే పోతుంటే దాన్ని బట్టి నాన్నగారు క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా అపోజ్ చేస్తే వారికి బాధ్యత చెప్పేది, సరే ఏం చేస్తామో చెప్పండి, అపోజ్ చేస్తున్నాడని చెప్పి పక్కన పెట్టి చేసేది. జూనియర్ మినిస్టర్ షబ్బీర్ అలీ చెప్పాడు నాకు. షబ్బీర్ అలీ ఏమన్నాడంటే ఫస్ట్ టైం మినిస్టరు ఏదైనా విషయంలో మాట్లాడితే ఏదో ఎక్కువసేపు నేనే మొత్తం పూర్తిగా చెప్పమని మాట్లాడిచ్చే అవకాశం ఇచ్చాను. ఓకే, ఆ రకంగా మహేష్ కుమార్ గౌడ్
పిసిసి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు. PCC. ఆయన ఎన్ఎస్యుఐలో జనరల్ సెక్రటరీ అది ఉన్నాడు. ఒకసారి సీఎంగా ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే గవర్నమెంట్ చీటీ తీసుకొచ్చాడంటే ఎవరు వచ్చారు, ఉండమన్నారు. ఈయన పోయిన 10 నిమిషాలకు వచ్చింది. ఇంకో 20 నిమిషాలకి మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తే ఉండమన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చినామని చెప్పి కొంచెం మందలించారు. 45 నిమిషాలు పైన మాట్లాడిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే సీనియర్ మంత్రులు కూర్చున్నారు బయట. మహేష్ ఏమిటంటే అంటే కింది స్థాయి కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. నాకు ఎప్పుడంటే ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ సార్, దానికి తగ్గ సమాధానం మీరే చెప్పగలుగుతారు క్లియర్ కట్గా అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేను అప్పుడే మీడియాలో కొత్త అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేను మీడియాలోకి రావడం జరిగింది. నెక్స్ట్ రోషయ్య గారి తర్వాత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పావులు గదపడం ఇదంతా చూసి బయటికి రావడం. కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అసలు ఎక్కడా వినిపించలేదు, తెర మీద కనిపించలేదు. అప్పటికి కేకే గారు మీ పేరు, అలాగే చాలా మంది సీనియర్ పల్లం రాజు గారు, ఇలాంటి చాలా మంది పేర్లు వినిపించాయి. సీన్ కట్ చేస్తే ఈయన పేరు తెర మీదకి రావడంతో చాలా మంది సీనియర్లు నేను క్వశ్చన్ అడిగాను. చేయలేదు, స్పీకర్ గా ఉన్న ఆయన పేరు ఎక్కడ మీడియాలో, అప్పటికి మీడియా ప్రపంచం అంటే సాక్షి, ఈనాడు ఇవన్నీ చాలా పేపర్లు టీవీలు కూడా వచ్చాయి. ఈయన పేరు ఎక్కడ వినిపించలేదు, డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈయన తెర మీదకి వచ్చారు అంటే దానికి ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఇది కరెక్ట్ పర్సన్ అయితే మీరే ఆన్సర్ చేయగలుగుతారు. అసలు ఇంతమంది ఉద్దండలు ఉండగా కాదని అంటే కేకే గారిని అడిగితే రెడ్డి కాలేదు, రెడ్డిని కాదు కాబట్టి నాకు ఇవ్వలేదు అనేసి ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. ఎప్పుడూ లేదు, జైపాల్ రెడ్డి పేరు కూడా లేదు. వి హనుమంతరావు గారి పేరు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ సందర్భంలో ఈ పేర్లు ఎవరివి లేవు. ఎవరు అన్నారు? వి హనుమంతరావు గారి పేరు అప్పుడు కూడా లేదు. వి హనుమంతరావు పేరు కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలో హత్య జరగక ముందు వి హనుమంతరావు గారి పేరు వినిపించింది. అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన అప్పుడు పరిస్థితి వేరు, ఈ టైంలో ఈ సమయంలో లేదు. ఈ రెండు పేర్లు జైపాల్ రెడ్డి గారి పేరు కూడా లేదు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారి అంటే ఏమిటంటే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజీనామాలు ఇవన్నీ కథంగా నడుస్తుంది కదా. ఈ రోషయ్య గారు పెద్ద మనిషి, అది నువ్వే చూడు కిరణ్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడం, చిదంబరం గారితో వారి కిరణ్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారికి ఆయనకి ఏదో కిరణ్ కుమార్ రెడ్డి నాన్నగారు అదేదో కొంచెం కనెక్షన్ ఉందని అన్నారు. సో అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి కూడా ఆయన పిలుచుకోవడం, అట్లా కొంచెం వాళ్ళిద్దరికి ఏదో ఉండి అండర్స్టాండింగ్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి రావడానికి చిదంబరం గారు పాత్ర, కీ రోల్ అయింది, ప్రధాన పాత్ర. ఆయన కీ రోల్ కనుక నన్ను ఇక్కడి నుంచి ఎన్డీఎంఏలో మెంబర్గా కంటిన్యూ చేయడానికి అంటే బేస్ తయారు చేశారు. అంటే ఒకవేళ మీరు అడిగి ఉంటే నేను ముఖ్యమంత్రిగా నేను చేస్తాను అని మీరు కనుక వెళ్ళి అడిగి ఉండుంటే సాధ్యమయ్యేదే సార్ అప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి అనేది? కాదమ్మా, ఇది అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చేస్తాను, నన్ను ఎందుకు మీరు చూడట్లేదు అని మీరు కనుక ఒక మెట్టు తగ్గి అడిగి ఉండుంటే అది అది నాది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది జరిగింది. రెండోసారి మాత్రం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా ఓపెన్గా చెప్పేశారు శశిధర్ రెడ్డి ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. ఓకే, అనౌన్స్మెంట్ అయింది. ఎవరు సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరు పోయినా రెండు పేర్లు చెప్పేది, ఈయన బెటరా. ఎన్ని కాంబినేషన్లు అడిగినా కామన్ పేరు నాదే. శశిధర్ రెడ్డి బెటర్, జానారెడ్డి బెటర్, శశిధర్ రెడ్డి బెటర్ ఆర్ సో అండ్ సో. మైనారిటీలో ఎట్లా ఉంటుంది, ఎవరైనా ముస్లిం పోతే శశిధర్ రెడ్డికి మైనారిటీలో ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, కామన్ నేమ్ నాదే. రోషయ్య గారు గవర్నర్గా ఉండి ఒకసారి ఢిల్లీలో ఉంటే నేను కలవడానికి టైం అడిగితే భోజనానికి రమ్మన్నాడు. నేను వెళ్ళేసరికి 10 నిమిషాలు లేట్గా వచ్చి కంగ్రాచులేషన్స్ వస్తూనే కంగ్రాచులేషన్స్ చేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు, మీ పేరు డిసైడ్ అయిపోయింది, యు ఆర్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. కానీ ఎక్కడ అంటారు మరి ఇంకా అంత ఫిక్స్ అయిన తర్వాత నా హిందీ దెబ్బతీసింది. చిదంబరం గారు కోర్ కమిటీలో ఇదంతా అయిపోయిన తర్వాత కోర్ కమిటీలో ఏమిటంటే మీరు తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోకుండా మీరు ఎందుకు దీన్ని ఇది చేస్తారు, తెలంగాణ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తే ఏం లాభం అవుతుంది. ఆయన చెప్పిన దానికి షిండే, సుశీల్ కుమార్ షిండే, ఆయన ఇంగ్లీష్లో అంటే చిదంబరం గట్టిగా మాట్లాడిన తర్వాత
మన్మోహన్ సింగ్ గారు ఇక తెలిసిన విషయం కదా ఆయన గురించి. సోనియా గాంధీ గారితో అది ముందే మాట్లాడుకుని ఉంటాడు ఈయన. ఏకే ఆంటనీ అంతే, గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా ఇక అందుకే ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయారు సార్ అందరూ. అందుకు ఇప్పుడు ఏమైందంటే ఇదంతా జరిగింది. అదొక పాయింట్, అది హిందీ. ఓకే, 89 ఎన్నికల నేపథ్యంలోకి ఒకసారి వెళ్తే, ఇందాక మాటల మధ్యలో మనం అక్కడి నుంచి ఇంకొక వైపుకు వెళ్ళాం. 89 ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు 88 డిసెంబర్ 26 జరిగినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ శాసనసభ్యుడి హత్య ఏదైతే ఉందో, ఆ హత్యానంతరం జరిగినటువంటి సమీకరణాలు, ఆ సమీకరణాల్లో మిర్యాల వెంకటరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాపునాడుతో కలిసి మరి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన మే నెలలో పగ్గాలు చేపట్టిన తర్వాత వాళ్ళు కలిసి చేసినటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చింది అని చెప్తారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఏమైందంటే హైకమాండ్కి ముఖ్యంగా ఏమిటంటే ఇంత దారుణంగా జరిగినటువంటి సంఘటన, ఆయనకు రక్షణ కావాలని చెప్పి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఆయన హత్య జరిగింది. ఇది చాలా సంచలనం తీర కోస్తా ప్రాంతాలు. అయినప్పటికీ రాజకీయంగా పార్టీకి లబ్ధి పొందేటువంటి విధంగా జనార్దన్ రెడ్డి ఏవి చేయలేకపోయాడు అనేటువంటిది వచ్చింది. నాన్నగారు ఆ నేపథ్యంలో నాన్నగారు రావాలని ఇంతకుముందు చెప్పాను కదా, జనవరి నుంచే మొదలైంది. సరే, అది వచ్చిన తర్వాత నాన్నగారు ఏమిటంటే వారి లీడర్షిప్ క్వాలిటీ ఎట్లాంటిదంటే, కాపులు పనిచేశారు, కమ్మలు పనిచేశారు, రెడ్లు పనిచేశారు, అంటే బీసీలు అంటే అందరూ వాళ్ళు కలిసి వచ్చారు. అంటే వారి పార్టీ మీద విశ్వాసం, నాయకత్వం మీద విశ్వాసం. సో ఆ రకంగా జరిగినాయి. ఇంకా కమింగ్ ప్రజెంట్కి వద్దాం సార్. మీ సిద్ధాంతం వల్ల, మీ కొన్ని నాలెడ్జ్ వల్ల జరిగిన నష్టం వరకు, అంటే వారసత్వము, సిద్ధాంతం అనేది. ఇప్పుడు ప్రజెంట్ భవిష్యత్తు దగ్గరికి వద్దాం. ఆఫ్టర్ అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాము. అంచనాలు మొత్తం తలకిందులైపోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ని నడిపించే రథసారథి లేకుండా ఎలా కొంత వెనక్కి తగ్గింది, ఇది చూసాము. అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి తెలంగాణలో అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది పైన చెప్పుకున్నాను. ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఆయన ఎన్నికల తర్వాత కలిసినప్పుడు నన్ను అడిగాడు, ఏ విధంగా పార్టీ అనుకుంది అడ్వాంటేజ్ వస్తుందని. కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకున్నాడు మొదటి నుంచి, ఆయన వల్లనే వస్తుంది అన్నట్టు. ఇక్కడ 10 మంది తయారైపోయారు లీడర్స్ కాంగ్రెస్లో. సో కాంగ్రెస్కు దీనివల్ల లాభం దొరుకుతుందనేది తప్పు. అది దట్ వాజ్ అ రాంగ్ ప్రిజంప్షన్. ఓకే, ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. దాంట్లో ఎవరు 10 మందా 15 మందా అందరూ ముఖ్యమంత్రి. ఒకసారి లీడర్షిప్ గురించి అంటే పార్టీ ప్రెసిడెంట్ మార్చాలి అనేటువంటి ఒక టాపిక్ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 7-8 మందిని పిలిచిన దాంట్లో నన్ను కూడా పిలిచారు. ఎవరు మీరు, యూ డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేను నాకేదో కావాలని కోరుకున్నటువంటి వాడిని కాదు. అయితే మొన్న బీజేపీ విశ్వాసం పొందలేక కాంగ్రెస్ గెలిచింది. ఓకే, బీఆర్ఎస్ బాగా డౌన్ అయిపోయింది, కోపం ఉంది ప్రజల్లో. బీజేపీ బాగా పికప్ అయ్యేటువంటి టైంలో కొన్ని కారణాల వల్ల అడ్వాంటేజ్, ప్రజల విశ్వాసం పొందలేకుండా. అంటే మిమ్మల్ని ఏదడిగినా ఓపెన్గానే చెప్తారా సమాధానం? బండి సంజయ్ గారి సారథ్యంలో 2019లో ఈసారి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిన సందర్భం అది. కేవలం బండి సంజయ్ గారిని మార్చడం వల్ల పార్టీ దెబ్బతినింది అంటూ దాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు
ఒక్కొక్క సైడ్ నుంచి ఒక రకంగా దాని గురించి ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఓవరాల్గా చూసి అనలైజ్ చేసే దాంట్లో కారణం ఏమిటి అనేది పక్కన పెడితే, సరే ఈమె కవితను అరెస్ట్ చేస్తారనేది, చేయలేకపోయారనేది, ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. ఓకే. బండి సంజయ్ ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో సీట్లన్నీ వచ్చినాయి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం. సరే అవి ఇవన్నీ వచ్చినాయి అనేటువంటిది కూడా ఉన్నప్పటికీ ఆయన సరే పార్టీ అధిష్టానం మార్పు చేయాలనుకుని చేసిన తర్వాత ఇదే కారణమా, ఆమెను జైల్లో పెడతారని పెట్టకపోవడమా, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో హైప్ చేస్తే ప్రజల్లో వాస్తవం ఒకటి, ఫ్యాక్ట్స్ అండ్ పర్సెప్షన్. రాజకీయాల్లో పర్సెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రియాలిటీ. సో ఈ పర్సెప్షన్ని బాగా క్రియేట్ చేసి మార్కెట్ చేసే దాంట్లో కొంత సోషల్ మీడియా పర్టికులర్ సోషల్ మీడియాగా బాగా పనిచేసింది. ఓకే. సో కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. దాంతో బీజేపీ ప్రజల విశ్వాసం పొందలేకపోయింది అనేటువంటిది ఒకటి. ఇంకా ఆ మధ్య ఒక సమావేశం, ఏదో ఇంటర్నల్గా సమావేశం జరిగినప్పుడు ఒక పెద్ద నాయకుడు బీజేపీలో ఆయన ఉద్దేశం ఏమిటి అనేది వేరే విషయం. అది ఏ విధంగా బయటకు వచ్చిందనే దాన్ని చూస్తే, అంటే బీజేపీ విల్ బి ఎ ఫోర్స్ అని చెప్పేటువంటిది చెప్పాలనుకున్నట్టు నేను అనుకుంటాను. ఓకే. బయటికి ఎట్లా వచ్చిందంటే, ఏ ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ ఉంటుంది దాంట్లో అనే మాటనే దాన్ని బయటకు వచ్చినట్టు ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. ఓకే. అంటే బీజేపీ విల్ బి పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్తో కాదు, కాంగ్రెస్తో చేరలేరు, బీజేపీతో బీఆర్ఎస్తో పోతారేమో అనే డౌట్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటివన్నీ. మరి రాబోయే ఎన్నికలకి బీఆర్ఎస్ బీజేపీ సయోధ్యని పవన్ కళ్యాణ్ గారు కుదర్చబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఏమిటంటే, రాజకీయాల్లో 24 hours ఈజ్ అ లాంగ్ టైం. ఇప్పుడు మనకి ఇంకా 2.5 సంవత్సరాల పైన ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకి జనసేన ఇక్కడికి వస్తారంటే ఎందుకు బీజేపీ వద్దంటోంది? నాయకులందరూ అక్కడ కూటమి కడితే కట్టారు, కానీ తెలంగాణలో మాత్రం జనసేన పొత్తు మాకు అవసరం లేదని అంటున్నారు. అది నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డిస్కషన్. అంటే అప్పటి వరకు, అంటే విభజన జరగక ముందు వరకు మరి శశిధర్ రెడ్డి గారి విజయ ప్రపంచం కంటిన్యూ అయింది. విభజన తర్వాత ఎందుకు ఆ విజయాన్ని అందుకోలేకపోయారు, ఎక్కడ లోపం జరిగిందంటే ఏం చెప్తారు? ఒకటి తెలంగాణ సెంటిమెంట్, అది ప్రధానంగా. ఒకటి ఏమిటంటే, టీఆర్ఎస్ మొత్తం తెలంగాణ తేవడానికి టీఆర్ఎస్ అనేటువంటిది కారణం అనే దాంట్లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ వాళ్ళు కదా అప్పుడు గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్లో చెప్తున్నాను, గ్రేటర్ హైదరాబాద్లో 3 సీట్లు వీళ్ళు గెలిచారు, టీఆర్ఎస్ 3 గెలిచారు 24లో. సరే మిగతా బీజేపీ టీడీపీ వీళ్ళది వచ్చింది. సో ఆ రకంగా ఒక వాతావరణం డిఫరెంట్గా ఉండింది. న్యాచురల్గా నేను తెలంగాణ ఉద్యమంలో నేను బహిరంగంగా ఎందుకంటే నేను నాన్నగారి టైంలో చూశాను, అప్పుడే చూశాను ఉద్యమం, అప్పుడు చూశాను, అప్పుడు జైలుకి వెళ్ళాను, అవన్నీ ఉన్నాయి. మీరు మాట మీద నిలబడతారు లేదు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు కమిట్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది, లీడర్స్ ఎట్లా మారుతారు, ఎట్లా ఇదవుతారు, నేను దగ్గర ఉన్నాను. సరే ఇవన్నిటికన్నా ఎక్కువ డబ్బు ప్రమేయం బాగా పెరిగిపోయింది రాజకీయాలు. రాబోయే ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా భాజపా తన ప్రభావాన్ని తెలంగాణలో చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా?
వాతావరణం ఆ దిశలో ఏర్పడుతుంది, అనుకూలంగా మారుతాను. ఎందుకంటే బీఆర్ఎస్ రికార్డు ఉంది ఇవాళ కొత్తగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మార్చే ఎలక్షన్స్ కావు, స్థానికంగా ఉండేటువంటి పలుకుబడి వాళ్ళు డబ్బులు ప్రమేయం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చే అవకాశం ఉందో బీజేపీ జాగ్రత్తగా ఇంతకుముందు ఎందుకు మనం విశ్వాసం పొందలేకపోయినాం అనేటువంటి దానిపైన సీరియస్గా రివ్యూ చేసుకొని రేపు 28లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా మనం రూలింగ్ పార్టీగా ఉన్నాము, అంతా మేము గెలుచుకున్నాం చేసుకున్నాము, దట్స్ నాట్ ఏ లోకల్ బాడీస్లో గెలవడం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం మారేటువంటి ఎన్నిక, సో దాంట్లో ప్రజలు వేరుగా ఆలోచన చేస్తారు, ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంపిక చేసుకుంటారనే నాకు నమ్మకంగా ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీని ఎంపిక చేసుకుందాం అనుకున్నా బీజేపీలో అంతర్గత పోర్లు, ఎవరికి వారే యమునా తీరే అన్న సిద్ధాంతము దానికి పెద్ద మైనస్ చేయబోతోంది. అది సరిదిద్దుకోనంత వరకు బీజేపీ ఊపందుకోవడం అనేది సాధ్యం కాదు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల వాదన. దీని గురించి ఏమంటారు? కాంగ్రెస్ లో ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నది అధికారంలో. ఇప్పుడు ఏ పార్టీలో అయినా అంతర్యుద్ధం ఒకరు పై చేయి అడ్వాంటేజ్ తీసుకోవాలనేది సహజంగా ఉంటుంది. అది భాజపా అధికారంలోకి వస్తే 2028 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే మర్రి శశిధర్ రెడ్డి గారు కాకుండా బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రామచంద్రరావు గారు, ఈటెల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, ఈ 5గురిలో ఎవరు ముఖ్యమంత్రిగా బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారు? అయ్యా ఇది ఆలి లేదు సూడి లేదు అని అంటే సార్ ఈ క్వశ్చన్ అడగడానికి నేను చెప్తాను. దీనికి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో నిర్ణయాలు జరిగే పద్ధతి పరిస్థితి వేరుగా ఉంటుంది. నా ఆఫీస్లోనే నా ఎలక్షన్లో మోహన్ యాదవ్ గారు ఇన్ఛార్జ్గా వచ్చి నా రూమ్లో నా టేబుల్ మీద నా చైర్లో కూర్చొని పోయినటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ గ్రూప్ ఫోటోలో 4వ లైన్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అంటే తర్వాత మనం రాజస్థాన్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అక్కడ ఆ పీఠం అధిరోహించాడు. మొదటిసారి గెలిచిన అతను అయ్యారు. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఒక ఫుల్ టైం మిషనరీ, నైట్ అండ్ డే 24 hours పనిచేసే మిషనరీ. ఇట్స్ నాట్ ఎ పార్టీ, ఇట్స్ ఎ మిషన్. సో అది దృష్టిలో పెట్టుకొని అనేక విషయాలను ఆలోచన చేసి తదునంగా నిర్ణయాలు తీసుకుంటారు. దే ఆర్ నాట్, ఇది కాంగ్రెస్లో జరిగినట్టు కాదు. నాకు దీంట్లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు సార్ అడిగిన దాంట్లో ఒక క్వశ్చన్, దానికంటే ముందు కాంగ్రెస్లో హైకమాండ్ జోక్యం ఎక్కువైపోయింది, ఉన్న వాళ్ళకి పనిచేసిన అంటే అక్కడ ఉండి కష్టపడే వాళ్ళ పనిచేసిన వాళ్ళకి కాకుండా సంచులు మోసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి మీరు ఇస్తారు అనేది, మిమ్మల్ని బహిష్కరిస్తారు అనే టైంకి మీరు ఢిల్లీలో ప్రత్యక్షమై బీజేపీ కండువా కప్పుకున్నారు అనేది. బహిష్కరిస్తామని కాదు, నేను ఖచ్చితంగా అవుట్ రైట్ గా కాంగ్రెస్ పనికిరాదు మీరు నిర్ణయించుకుని నేను సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ బైట్స్ గా అన్ని ఛానల్స్ 1/2 hour 45 minutes తక్కువగా నేను చాలా డీటెయిల్గా చెప్పాను. అందరూ కూడా మీరు చెప్పినవి వాస్తవం. సరే, అధికారానికి రావడానికి కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు, నాతో అన్నారు కొంచెం ఇట్లాంటి, మరి మీరు ఉంటే బాగుండేది, ఇట్లాంటి అధికారంలో నేను పాలు పంచుకోలేను, నాకు అసలు అవుట్ రైట్ రిజెక్టెడ్. అంటే ఎక్స్పెక్ట్ చేశా అప్పుడు, అనుకున్నారా ఇది వచ్చేంత సినిమా లేదు అనేసని బయటకు సినిమా లేదని ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు ఓటమి అనేటువంటి మాట కాకుండా మనకు పని చేయడానికి సరైనటువంటి వేదిక ఇది కాదు అని నిర్ణయించు. కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా. నేను ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక నీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం నేను రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు ఇన్ఛార్జ్తో మాట్లాడారు,
ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే ఆయన ఏం పెద్ద స్పందించలేదు. యూ డోంట్ బాదర్, యూ గో హెడ్ అన్నాడు నాతో. అంటే నేనేం చేయాలి, రోజు ఇక్కడ వచ్చి తగు పెట్టుకోవాలి అందరితో. ఓకే. లీడర్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడంటే దాని గురించి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఆయన అది బాగుందంటే దాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాలి. నేను అనేక అంశాలు మొదటి నుంచి కూడా నేను నాన్నగారి పేరుతో ట్రస్ట్ పెట్టుకొని గోదావరి జలాల వినియోగం అని కానీ, నీటి విషయాలు కానీ, హైదరాబాదు నీటి విషయాలు కానీ ఇవన్నీ చేస్తున్నా. నక్సలైట్ విషయాల్లో కూడా నేను చేసుకున్నటువంటి నేను నాన్నగారు చనిపోయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్లో 3 అంశాలు ప్రత్యేకంగా వాటిపైన నాన్నగారి ఆలోచన ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి దాంట్లో గోదావరి జలాల వినియోగం ఒకటి, నక్సలైట్ సమస్యకు పరిష్కారంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధితోటి ఇది సాధ్యమవుతుంది. ఈరోజు 31 మార్చి లోపు నక్సలిజం ప్రభావం తగ్గిపోతుంది, ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్పిన దానికి నాన్నగారు ఆనాడు దానికి చేసింది నాందిగా నేను చెప్పుకోవాలి. నేను ఆర్టికల్ రాస్తున్నాను ఎందుకంటే త్రిముఖ వ్యూహం వారు వచ్చిన తర్వాత ఒకటి నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. 3-pronged అప్రోచ్. ఒకటి వారికి స్వేచ్ఛ ఇవ్వండి, నక్సలైట్ స్వేచ్ఛ ఇవ్వండి, మీటింగ్ పెట్టుకుంటాను మాట్లాడతానంటే స్వేచ్ఛ ఇవ్వండి. రెండోది ఏమిటంటే వారు ఏదైనా తప్పు చేస్తే పోలీసు చాలా కఠినంగా వ్యవహరించాలి. స్వేచ్ఛ ఇచ్చి ఇష్టానుసారంగా చేయడం కాదు, చట్టం లోబడి చేయాలి. రాజశేఖర రెడ్డి గారు చర్చలు అన్నప్పుడు మేము గన్స్ తీసుకొని వస్తాం, తుపాకులు తీసుకొని వస్తాం అంటే సమస్య లేదు, క్లియర్ కట్ మీటింగ్లు పెట్టుకోండి, కానీ చట్టాన్ని లోబడి చేయాలి. ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా వారిని శిక్షించాలి, పోలీసు వ్యవహారం కఠినంగా ఉండాలి. మూడోది, ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే సామాజిక ఆర్థిక న్యాయం, అభివృద్ధి, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాటిస్తూ వచ్చిందో, మేము సోనియా గాంధీ గారు పెడితే నేను ఇచ్చిన రిపోర్ట్, జయరాం రమేష్ కూడా చాలా రోజుల వరకు నా రిపోర్ట్ కాపీ ఒకటి పంపించండి ఏమైనా ఉంటే అని అడిగేవాడు. ది మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్. సో ఇప్పుడు దానికి ఒక రకంగా వారి ఆలోచన నాంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు స్ట్రిక్ట్గా వీళ్ళపైన చర్య తీసుకుంటున్నారు. అండ్ డెవలప్మెంట్ అనేది ప్రధానంగా ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చాయి. అభివృద్ధి చేసేటువంటి దాంట్లో చాలా బాగా జరిగింది.